50 ఫిల్మ్స్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ చాలామంది రైటర్లు లేకపోతే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ కంగ్రాట్స్ అంటున్నారు, బిగ్ అచీవ్మెంట్ అంటున్నారు, చాలా చాలా మాట్లాడుతున్నారు. బట్ ఒకటైతే ఫ్రాంక్గా చెప్పండి, మీ 50 ఇయర్స్ కెరియర్లో హౌ సాటిస్ఫైడ్ 50 మూవీస్ 50 మూవీస్ కెరియర్లో 50 మూవీస్ కెరియర్లో నిజంగా తెలుగు ఇండస్ట్రీ నుంచి కానీ, తెలుగు రైటర్స్ నుంచి కానీ, తెలుగు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ నుంచి కానీ ఎంతవరకు మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు వాళ్ళు ఇచ్చిన కోఆపరేషన్ మీ కెరియర్లో? ఇప్పుడు ఆ కోఆపరేషన్ లేకుండా ఆ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ నేను డెలివర్ చేయకుండా 50 మూవీస్ రన్ చేయలేను. టు బీ ఫ్రాంక్ అదే నిజం. అండ్ ఇది నా ఒక్క హార్డ్ వర్క్ అవ్వదు. నాకు ఆ క్యారెక్టర్స్ డిజైన్ చేసిన డైరెక్టర్స్, దాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్స్ అందరి టీమ్ ఎఫర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను బేసిక్గా ఐ బిలీవ్ ఇన్ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్. నేను ఫస్ట్ డే 1 నుంచి అదే చెప్పుకుంటూ వచ్చాను అండ్ ఐ స్టిల్ స్టిక్ టు ఇట్. సో అది నేను యాక్టర్గా నేను రాయలేను. సో ఒక డైరెక్టరో, ఒక రైటరో, ఒక ప్రొడ్యూసరో ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి మన దగ్గర వచ్చినప్పుడు నేను 100% ఇవ్వగలను. సో ఇట్స్ డెఫినెట్లీ టీమ్ వర్క్ అవుతుంది. లేదండి, అంటే నేను అనేది ఏంటంటే మీకు యూ సర్టెన్లీ గాట్, అందరికంటే కూడా మిగతా తెలుగు హీరోయిన్స్ కంటే కూడా మీకు ఎక్కువ వచ్చినాయి. ఇట్ ఈస్ పార్ట్లీ బికాస్ ఆఫ్ యువర్ టాలెంట్ అన్నిటి వల్ల. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ ఆఫర్స్, ఇంకోటి ఎంత సాటిస్ఫైడ్గా ఉన్నారంటారు? ఇప్పుడు మాట్లాడినంత మంచిగా అప్పుడు అన్ని ఆఫర్స్ లేకపోతే అంత కోఆపరేట్ చేశారంటారు మీ కెరియర్కి? అది నాకు కావాల్సినంత ఇచ్చారు. నాకు కావాల్సినంత ఇచ్చిన మూలనే నేను ఈ స్టేజ్లో నుంచి మీ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతున్నాను. సో బికాజ్ నేను 50 రౌండ్ చేయగలిగాను కాబట్టి. అండ్ ఐఎమ్ స్టిల్ డూయింగ్ మోర్ మూవీస్. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్, నెక్స్ట్ గేమ్ చేంజర్ వస్తుంది, నెక్స్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, అండ్ ఐఎమ్ డూయింగ్ నివిన్ పాలీతో ఒక మూవీ వస్తుంది. సో ఐ హ్యావ్ గుడ్ లైనప్. ఈవెన్ ఆఫ్టర్ 50th ఐ హ్యావ్ 56 మూవీస్ లైనప్. సో అవన్నీ ఎవరో ఒక డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నా కోసం నన్ను ఊహించుకుని రాసిన క్యారెక్టర్సే. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దట్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.